మజ్జిగ చారు చాలా రుచిగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 150 ml పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 150 ml వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలానే 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ముక్కలు అలానే అల్లం ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఆనియన్స్ ఇలా ఫ్రై చేయకుండా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో పచ్చి ముక్కలే కలుపుకోవచ్చండి. ఇవిలా వేగినట్టు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ వేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మజ్జిగ చారు రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.